నాకు చాలా బాగా నచ్చింది. రవితేజ గారి విధ్వంసం చూస్తే మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే మూవీలో టాప్ నోస్ యాక్షన్ సీక్వెన్సెస్, ప్రొడక్షన్ వాల్యూస్, స్క్రీన్ ప్లే, బీజిఎం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నేను ఫస్ట్ హాఫ్ వచ్చి స్లోగా స్టార్ట్ అవుతుంది మూవీ ఫస్ట్ హాఫ్లో. ఆ తర్వాత రవితేజ గారి ఎంట్రీ దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి అయితే చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్. బట్ ఎప్పుడైతే మనకి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుందో అక్కడ కొద్దిగా మనకి మూవీ డెల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. చెప్పు ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది, కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కొద్దిగా లాగ్ అనిపిస్తాయి మనకి. బట్ ఆ స్టోరీ మీద ఫ్లాష్ బ్యాక్లోనే ఉంటుంది. స్టోరీ అనేది కొత్తగా ఉంటుంది, రొటీన్ స్టోరీని ఒక మంచి కోసం వెళ్ళి ఒక అసాసిన్ ఆ కాన్సెప్టే. బట్ తీసిన విధానం ఏదైతే ఉందో చాలా బాగుంది. నేను ప్రొడక్షన్ స్క్రీన్ ప్లే కానీ డైరెక్టర్ గా చాలా బాగా రాస్తారు. స్క్రీన్ ప్లే అయితే ఎవ్రీథింగ్ చాలా వెల్ అండ్ గుడ్ వర్క్ అవుతుంది. ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా ఉంది? ఇంటర్వెల్ బ్యాంక్ అయితే చాలా డైలాగ్స్ చాలా బాగున్నాయి. అంటే విధ్వంసము ఆ టైప్ ఆఫ్ వర్డ్స్ మీద డైలాగ్స్ వస్తూ ఉంటాయి. ఆ డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు అయితే మాత్రం. అండ్ నవదీప్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అనుకోవడం క్యారెక్టర్ ఎలివేషన్ ఇచ్చే సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. యాక్షన్ సీన్స్ టాప్ నోట్ సినిమా. సంక్రాంతి రాకుండా మంచి పని చేశారా? సంక్రాంతి రాకుండానే మంచి పని అయితే చేశారు. ఇది అన్ని కాంపిటీషన్లో దీనికి అంత పాజిటివ్ వచ్చేది కాదు, స్లోగా రావడం వల్ల దీనికి పాజిటివ్ వస్తుంది. చెప్పు కొంచెం రోడ్డు మీద కూడా తీసుకెళ్ళినట్టున్నారు. అయ్యో బ్రో దీని గురించి చెప్పాలనంటే ఇది ఈగలు పెట్టేది కాకపోతే పబ్జీ లవర్ పెడితే బాగుంటుంది నా సినిమా. మొత్తం పబ్జీ అన్న పబ్జీ లాగానే ఉంటుంది. కొన్ని షార్ట్స్ ఉంటాయి చూడన్నా ఎలా ఉంటాయి అంటే పబ్జీలో రియల్ పబ్జీ చూసినట్టు ఉంటుంది. అట్లా లాంగ్ టైం ఒక రవితేజ అన్న ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు కదా, సక్సెస్ఫుల్ అంటే స్టార్టింగ్లో ఒక 1 hour మనకు లాగున్నట్టు అనిపిస్తుంది. బట్ లేటర్ ఒక తర్వాత ఏంటంటే ఒక సెకండ్ హాఫ్ మనకు మొత్తం టర్న్ చేసేసాడు నా సినిమా. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంకా కొత్త ట్విస్ట్ వస్తూనే ఉంటాను. నా సినిమాలో కొత్తగా ఏంటంటే చాలా బాగుంది. మెయిన్ థింగ్ అంటే మనం కేజీఎఫ్లో చూసాము, కమల్ హాసన్ అన్న విక్రమ్ చూసాము, ఎన్నో చూసాం కదా. అన్ని యాక్షన్ సీక్వెన్స్ వేరే అయితే దీంట్లో ఓన్లీ పబ్జీ యాక్షన్ కోచింగ్ కీ ఉంటుంది. అన్ని కీలు ఉంటాయి, ఏ కీలు అంటే ఆ కీలు ఉన్నాయి దీంట్లో. అట్లా బాగుందన్న. అండ్ మెయిన్ థింగ్ ఎలా అంటే ఇప్పుడు ఒకటే మాట చెప్పాలంటే గేమ్ లవర్స్కి చాలా నచ్చుతాను ఈ ఫిలిం. ఒకటి ఏంటంటే ఒక లాంగ్ టైం బాలీవుడ్లో రావని ఫిలిం ఫ్లాప్ అయినా కూడా ఇక్కడ ఈగల్ ఫిలిం హిట్ అవుతాడు ఉందన్న. ఎందుకనంటే మనకి దీనిలో చెప్పలేను అన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి అన్న. కొత్తగా ఉన్నాయి, చాలా కొత్త. అండ్ సేమ్ కొద్దిగా ఓకే నో ప్రాబ్లం. సినిమా వేరే లెవెల్ ఉందన్న. లాగ్ ఉందంటగా? లాగ్ అయితే ఉందన్న. ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉంది కాదని అంటలేదు, కానీ సెకండ్ హాఫ్ మీరు చూస్తే లాగ్ ఓవర్ తీసింటారు. ఆయన ఎంత మంచి లాగ్ అన్న కొడదామని అంటారు. అట్లుంది. కంటెంట్ కొత్తగా ఉందా? కంటెంట్ కొత్తగా, సినిమానే కొత్తగా ఉందన్న. ఓవరాల్ అయితే వేరే లెవెల్ ఉందన్న. రవితేజ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రవితేజ అన్ననే కొత్తగా కనిపించినాను. ఒక లాంగ్ టైం నాకు ఇదైతే చాలా నచ్చింది. కొత్తగా అనిపించింది. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయినా స్క్రీన్ ప్లే పర్ఫార్మెన్స్ అన్న చాలా నచ్చింది. అదే యాక్షన్ కొత్తగా ఉందా? యాక్షన్ కొత్తగా ఉందన్న. అన్న పర్ఫార్మెన్స్ అండ్ కొత్తగా రావణాసురుడు రీసెంట్ ఎన్నో ఫ్లాప్ ఉన్నాయి కదా, ఈసారి కంబ్యాక్ అయినా నాకు అలా నచ్చింది అన్న.